గైస్, అంతరిక్షంలో తేలుతున్నప్పుడు సడన్ గా మన సూట్ మాయమైపోతే ఏం జరుగుతుంది? ఏముంది, మన శరీరం ప్రెజర్ వల్ల పేలిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మన శరీరంలో మొదటిగా ఊపిరితిత్తుల్లోని గాలిని వెంటనే కోల్పోతాం. దానితో ఇమ్మీడియట్ గా శరీరంలోని ఫ్లూయిడ్స్ ఆవిరి అయిపోతాయి. దాంతో ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. వెంటనే ఆక్సిజన్ లేకపోవడం వల్ల స్పృహ కోల్పోతాం. ఒకవేళ మనం సూర్యుడికి దూరంగా వెళ్ళినట్లయితే కొన్ని రోజుల్లోనే మన బాడీ ఫ్రీజ్ అయిపోతుంది. అలా అంతరిక్షంలో తేలిపోతుంది. గైస్, కరెక్ట్ కీతో మాత్రమే తాళం ఎలా ఓపెన్ అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు తయారు చేశారో కానీ చాలా స్మార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, తాళం లోపల అసలు ఏం జరుగుతుంది. తాళం లోపల కొన్ని స్లాట్స్ ఉంటాయి. ప్రతి స్లాట్ కి ఒక స్ప్రింగ్, 2 పిన్స్ ఉంటాయి. పిన్స్ ఎప్పుడైతే కిందకు సెట్ అయి ఉంటాయో అప్పుడు లాక్ చేయబడుతుంది. ఎప్పుడైతే మనం కరెక్ట్ కీని ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు పిన్స్ అన్ని ఒక స్ట్రైట్ లైన్ గా ఫామ్ అవుతాయి. అప్పుడు మనం కీని తిప్పినప్పుడు అన్లాక్ అవుతుంది. ఒకవేళ మనం రాంగ్ కీని పెడితే ఇక్కడ చూసినట్టు పిన్స్ అన్ని స్ట్రైట్ గా రావు, కాబట్టి లాక్ ఓపెన్ కాదు. గైస్, హ్యాపీగా ఒక కునికేద్దామని పడుకుంటాం, కానీ మెల్లగా నిద్రలోకి జారుకుంటున్న టైంలో సడన్ గా ఉలికి పడుతుంటాం. అలానే నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సడన్ గా పడిపోతున్నట్లు జర్కిచ్చి మెలకువ వచ్చేస్తుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించారా? నిజానికి మనకే కాదు, జంతువులకు కూడా ఇలానే ఉంటుంది. దీనినే హిప్నిక్ జర్క్ అంటారు. మనం నిద్రపోతున్నప్పుడు మన బాడీ మజిల్స్ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతాయి. బ్రెయిన్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. అయితే మన బ్రెయిన్ దీనిని రాంగ్ గా అర్థం చేసుకుని పడిపోతున్నామేమో అని భావించి హిప్నిక్ జర్క్ ని క్రియేట్ చేస్తుంది. సో మన బ్రెయిన్ ఏదో ఊహించుకొని శరీర భాగాలకు కరెంటును పంపి ఒక్కసారిగా అలర్ట్ చేస్తుంది. అందుకే మనం సడన్ గా లేచి కూర్చుంటాం.